మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. పొద్దున 10 గంటలకు వస్తే ఇప్పుడు టైము 12 అవుతుంది, 12:10. ఇప్పుడు వచ్చింది ఒక బుకింగ్. పక్కకే ఉంది పికప్. 3 బాక్సులు ఏమో ఉన్నాయంట, మోటార్ బాక్సులు. ఆల్మోస్ట్ వచ్చేసిన పికప్ పాయింట్కి. పోయి బండి లోడ్ చేసుకున్నాం. ఇది మన పికప్ పాయింట్ ముందట ఉన్నది. చలో లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్. 3 డబ్బాలు ఉన్నాయి. డ్రాప్ లొకేషన్ 26 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడైతే ఇట్లకెళ్ళి పోతున్నామన్న. పంజాగుట్ట, మైదీపట్నం, అత్తాపూర్ రోడ్ తీసుకొని కాటేదాన్ డ్రాప్ పాయింట్. కాటేదాన్ దగ్గర ఉన్నది. ఏదేదో మాల్ కడుతున్నారంట, అక్కడ డ్రాప్ చేయాలి. వేరే దారిలోకి వెళ్తే 3 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది, కానీ సీదా ఉంటుంది కదా అని చెప్పి ఇట్లకి వెళ్ళిపోతున్నా. రోడ్ మొత్తం జామ్. ఇది పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి. మాసప్ ట్యాంక్ వరకు అట్లనే ఉన్నట్టు ఉంది జామ్, ఫ్లైఓవర్ వరకు. మొత్తంలో ట్రాఫిక్లకైనా బయటపడ్డా. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఆ రోడ్ మొత్తం. ఇప్పుడు అత్తాపూర్ దిక్కు మర్రినాను. ఈ నుంచి ఇంకో 14 కిలోమీటర్స్ చూపెడుతున్నది. స్ట్రేట్ వెళ్ళిపోతాయి ఈ నుంచి. ఆ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వచ్చేసినాం మనము. సర్వీస్ రోడ్ దిగాలన్నట్టు. ముందు పోయినాక లెఫ్ట్ కానీ చూపిస్తుంది. ఇదే అనుకుంటా అపర్ణ వాళ్ళ కన్స్ట్రక్షన్ అన్నాడు. చాలా మెట్రోలు అయితే అన్లోడ్ చేయించేద్దాము. ఇదేమో అది, ఈ పక్కనది ఫంక్షన్ హాల్. ఓకే, ఫంక్షన్ హాల్ కాదు, మాల్ అంట. ఇళ్ళనే డెలివరీ. డెలివరీకి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాను. చాలా టైం పడుతున్నది. ఈ కన్స్ట్రక్షన్ సైట్ల దగ్గరికి డెలివరీకి వస్తే ఇట్లనే టైం వేస్ట్ అవుతుంటుంది ఎప్పుడు. అటు తిరగదా కెమెరా? ఓకే, అక్కడ కెమెరా పెట్టి చూపిస్తాం. ఆడ ఉన్నది మన బండి, అలా డెలివరీ చేయాలి. ఏం నోళ్ళేమో కానీ వెయిటింగ్ చేపిస్తున్నారు. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ మొత్తంలో ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ తీసేసుకున్నా. ఇక ముందట పోయి ఎక్కడ నేను ఆగాలి. ఇక ఇదే బిల్డింగ్. 2 దిక్కులు ఆపేసినారు. ఓకే, ముందట పోయి ఏదైనా బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాం. 928 రూపాయలు వచ్చింది ఈ ట్రిప్ అమౌంట్ చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ నుంచి బుకింగ్స్ వస్తున్నాయి, కానీ మనకు వస్తలేవు. టైం ఆల్రెడీ 4 అవుతుంది. ఆ ముందటి నుంచి రైట్ తీసుకుంటే కట్టదానికి పోయే దారి. సర్వీస్ రోడ్ ఇది. అక్కడ పోయి వెయిట్ చేద్దాం. పోతున్నా ఇక ఇక్కడ నుంచి. టైం 4:10 అవుతుంది. రెండు మూడు వచ్చినాయి బుకింగ్లు, కానీ మనకి రాలేవన్నట్టు. ఎంటీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. టైర్లా ఏమో రాళ్ళు ఇరికినాయి. ఆపి చూస్తే కనిపిస్తలేవు. రన్నింగ్లో కటాకట్ కొట్టుకుంటాను. ప్రస్తుతానికి బేగంపేట్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. పడలేవు బుకింగ్స్. ఎంటీఏ రావాల్సి వచ్చింది.
టైం 5:15 అవుతున్నది. ఇక్కడ నుంచి ఏమన్నా వస్తే చూస్తాను. బుకింగ్ రాలేవనుకోండి, రేపు వీడియోని కంటిన్యూ చేస్తాను. వచ్చింది ఇంకొక బుకింగ్ 5:40 అవుతుంది. కాపురా ICL దగ్గర మన ఇక్కడ యూనివర్సల్ అనే కంపెనీ ఉంటుంది, వాళ్ళు బుక్ చేసినారు. 1/2 కిలోమీటర్ ఉన్నది పికప్ పాయింట్. చలో పోయి పికప్ చేసేసుకున్నాం. 4 బాక్సులు ఉన్నాయంట అంతే. ఆల్మోస్ట్ వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఇది మన పికప్ పాయింట్ లెఫ్ట్లో ఈ గేట్లో. ఇది మన మెటీరియల్ లోడ్ అయింది 4 బాక్సెస్. లోడ్ చేసుకొని అయితే వచ్చేసినాను. ప్యారడైస్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను ప్రస్తుతానికి. దిగంగానే అటు మన కార్ఖానా రోడ్ తీసుకొని అటు వెళ్ళిపోతాను. 14 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్ అయితే. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. 15-20 నిమిషాలు ట్రాఫిక్ జామ్లోనే ఉన్నా. ఇప్పుడే బయటికి వెళ్ళినా. ఆరున్నర అవుతుంది టైం. డీజిల్ ఓపించుకోవాలి బండ్ల. నిన్న ఓపించిన 500దే ఉన్నది. 500 ఓపిస్తే 130 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ 500ది ఓపించేస్తా ఇప్పుడు ముందట. ఇది ఏఎస్ రావు నగర్ రోడ్. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది. నేతాజీ నగర్ రోడ్ అంట. ఇలా డీజిల్ పోసేసుకుందాం 500ది. రిజర్వ్లోకి వచ్చేసింది బండి. 500ది అయితే కొట్టిస్తున్నా డీజిల్. ఇది నేతాజీ నగర్ రోడ్ అంట. ఇంకో 1 కిలోమీటర్ ఉన్నది. వాళ్ళు ఇలా గల్లీలు తిరుగుతున్నారు. ఇక అయిపోయింది. లాస్ట్ నుంచి రైట్ తీసుకోవాలి. ఫైనల్లీ వచ్చేసిన గల్లీలు తిరుగుకుంటా ముందట. డెస్టినేషన్కి వచ్చేసినామంట. ఈ లెఫ్ట్కి ఆగి ఫోన్ చేద్దాం ఎవరో కస్టమర్. అక్కడ అన్లోడ్ చేసిన నేనే 4 బాక్స్. చలో ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఆఫీసు బంద్ చేసుకొని వెళ్ళిపోయారు. నేనే అన్లోడ్ చేయాల్సి వచ్చింది. అన్లోడ్ చేసేసినాను. వాళ్ళు ఇచ్చేటోళ్ళేమో ఓకే మేము ఇచ్చేస్తాం చేసి అని అంటున్నాడు. ఆ బుక్ చేసిన వాళ్ళేమో వార్నింగ్ ఇస్తున్నాడు. 4 బాక్సులకు అట్లా పెద్ద ఉన్నాయి బాక్సులు. మళ్ళీ నువ్వు ఏమైనా చేసుకో, ఎక్స్ట్రా ఛార్జ్ ఇస్తే తీసుకో, అన్లోడ్ చేస్తాను, లేకపోతే మల్టీ పాయింట్ పెట్టు, నీ సామాన్ నీకు తెచ్చి ఇచ్చేస్తాను. వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ బుక్ చేస్తాడేమో అది చేస్తున్నాడు పర్సన్. మీరు డిసైడ్ చేసుకొని చెప్పుకోరు ఏదైతే అది అని చెప్తే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు అప్పుడు. చాలా మొత్తంలో ఈ బుకింగ్ అయితే క్లోజ్ అయిపోయింది అన్నట్టు. టైము 7:10 అవుతుంది. ఇక లాస్ట్ చూద్దాం ఏమైనా వస్తుందా అని. లేకపోతే మెల్లమెల్లగానైతే పోతున్నాను ఇంటి దగ్గర. ఏమైనా వస్తే కొడదాం అది కూడా. టీఓలి వరకు అయితే వచ్చేసిన. ఇలా బ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళా
నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పోతున్నా ఇంటికి మళ్ళీ. బాయ్.